టిఆర్ఎస్ కు ఓటు వేసిందా లేదా అది చెప్పమనండి వెంకట్ గారు. అదొకటి. రెండోది ఒక విషయం చెప్తున్నప్పుడు మీరు వారికి సీఎం రమేష్ గారే అన్నారు. ఒక నిమిషం కంటిన్యూటీ ఇవ్వాలి అవుతా. సీఎం రమేష్ గారు అన్నది మీకు యాడ్ చేస్తున్నాను. సీఎం రమేష్ గారు అన్నది మీకు చెప్తాను. సీఎం రమేష్ గారు అన్నది మీకు చెప్తాను. సీఎం రమేష్ గారు ఏమన్నారంటే కేటీఆర్ గారు నా దగ్గరికి వచ్చారు, కవిత జైల్లో ఉంది, విడిపిస్తే విలీనం చేస్తా అన్నారు, కానీ నేను మాట్లాడను అని చెప్పానని చెప్పారు. ఒక విషయం మాట్లాడను అన్నప్పుడు ఇంకెక్కడిది రఘునందన్ రావు గారి కొటేషన్ కూడా కోట్ చేసి అవును ఆయన ఎవరు ఈయన సోలంకి గారు చెప్పారు. కళ్యాణ్ గారు సరే ఎవరో మాట్లాడండి ఆయన మాట్లాడండి నాకేం సంబంధము. ఈ రోజు బల్మూర్ వెంకట్ ఏదైనా మాట్లాడితే 100% కాంగ్రెస్ కి రిలవెంట్ అవుతుందండి. నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుని, నేను గవర్నమెంట్ లోకి ఎమ్మెల్సీని, 100% నా మాటకి శాంటిటీ ఉంటది. కళ్యాణ్ గారు మనం చర్చలో మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు నేను ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా. బల్మూర్ వెంకట్ నేను ఇక్కడ ఏమని కూర్చున్నా, నన్ను మీరు ఏమని రిప్రజెంట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అంటారు. సో నా స్టాండ్ నా పార్టీ స్టాండ్ ఉండాలి. నేను సొంతంగా మాట్లాడడానికి ఉంటుంది నేను ఒక పార్టీలు ఉన్నప్పుడు. ఇప్పుడు కళ్యాణ్ గారు హుజరాబాద్ ఎన్నిక గురించి వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడారు కదా, 100% అక్కడ మా అభ్యర్థి ఆఖరి నిమిషంలో పార్టీ ఇచ్చిపెట్టిపోయారు. నన్ను అన్నవాళ్ళు ఎట్టిపోయినాయి అని చెప్పని వ్యక్తిగతంగా నన్ను అన్నగా చెప్తున్నా. ఆడ పార్టీ అభ్యర్థిని గుంజుకొని ఏదైతే సంబంధించి ఈటల రాజేందర్ గారు అక్కడ పోయినప్పుడు ఆడ పర్సనల్ ఎలక్షన్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఎన్నిక. ఆడ నా స్థానికుని కానప్పటికి కూడా పార్టీకి కష్టకాలంలో నేను వెళ్లి పోటీ చేసిన, బలంగా నిలబడ్డప్పుడు ఆడ నాకున్న ఓట్ షేర్ అనేది వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ గారికి ఓట్లు పడ్డాయి. మరి అదే జనరల్ ఎలక్షన్ ఈటల రాజేందర్ ఎందుకు ఓడిపోయాడు? అంత సానుభూతి ఉన్న ఈటల రాజేందర్ గారు ఓట్లు మన సొంత భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఓటేయలేదా ఈటల రాజేందర్ గారికి? జనరల్ ఎలక్షన్ ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయే పరిస్థితి వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి 60,000 పైచీల ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఇంకోటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏదైతే సంబంధించి ఇదే బీజేపీ పార్టీ బలంగా పోటీ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో నిలబడ్డదండి. ఇదే హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పోయింది. ఆడ ఆ సమయంలో 13,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఎంపీ ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి 65,000 లీడ్ వచ్చింది. ఈరోజు 65,000 లీడ్ ఎక్కడ పోయింది? కిషన్ రెడ్డి గారు 2 పర్యాలు ఎంపీగా ఉండే, కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు వారు దీన్ని రిఫరెండం గా భావిస్తలేరు? కిషన్ రెడ్డి గారు నిజంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జూబ్లీహిల్స్ లో చేపడితే, నిజంగా జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేసింటే, మరి ఆ 65,000 ఓట్లు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పడింటే మరి వారు 2వ స్థానంలో నిల్చుంటుండే కదా. అంటే వారు చేయలేని ఒప్పుకుంటారా? వారు రిఫరెండం గా భావిస్తారు. జనరల్ గా ఏమైతుందనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సొంత రాష్ట్రంలో దాదాపు నాకు తెలిసి ఇది ఒక ఎమ్మెల్యే ఓడిపోవడం, చనిపోవడం కానీ ఏదన్నా అనివార్య కారణాల ఇది 6వ ఉప ఎన్నిక అనుకుంటా. ఈ 6 ఉప ఎన్నికలలో నాకు తెలిసి ఒక నాగార్జున సాగర్ లో అయితే అక్కడ ఏ పార్టీ కూడా ఏ నియోజకవర్గంలో కూడా 3 పార్టీల మధ్యన పోటీ జరగలేదు. అది ఏ రకంగా ఉప ఎన్నిక జరిగినా కూడా 3 పార్టీల మధ్యన ఉప ఎన్నిక జరగలే. 3 పార్టీలు పోటీ చేసినప్పటికీ పోటీ చేసినప్పటికీ ఏ పార్టీ 3 పార్టీల మధ్యన ఎక్కడ కూడా పోటీ జరగలే. 2 పార్టీల మధ్యనే జరిగినాయి. అది బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే జరిగిందా, కాంగ్రెస్ బీజేపీ మధ్యనే జరిగిందా, లేకపోతే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే జరిగిందా? 2 పార్టీలు నెక్ టు నెక్ ఫైట్ చేస్తున్నప్పుడు థర్డ్ పార్టీ అనేటువంటిది లేదు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అనలే. జనరల్ గా హుజురాబాద్ లో కూడా వాళ్ళిద్దరు పోటీ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ లో మీరు బలైనారు. ఆ రోజు నిజంగా అంతకంటే ముందు బలైనారంటే మీరు ఓడిపోయినారు. ఆ తర్వాత కళ్యాణ్ గారు ఆ తర్వాత అంతకంటే ముందే జరిగినటువంటి ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి 2nd ప్లేస్ లో ఉంటాడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో సోదరుడు 3rd ప్లేస్ లో పోయిన డిపాజిట్ పోయింది. అట్లా నేను ఎందుకు అనవలసి వచ్చిందనంటే ఎక్కడైనా కూడా ఏ ఎన్నికల్లోనైనా ఉప ఎన్నిక జరిగినప్పుడు 2 పార్టీల మధ్య ఎన్నికలు ఫైట్ జరిగింది. 3వ పార్టీ అనేటువంటి నామమాత్రమైంది. అది కొన్ని సందర్భాలలో టీఆర్ఎస్ అయింది, కొన్ని సందర్భాలలో బీజేపీ అయింది, కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ అయింది. అంత మాత్రాన ఇంకా మా ఓట్లు పడలేదా అంటే అంతకంటే ముందు జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో నాకు వచ్చినటువంటి ఓట్లు 25,000 ఓట్లే. కళ్యాణ్ గారు 25,000 ఓట్లే వచ్చినాయి. అంతకంటే ముందు 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో మాకు వచ్చినటువంటి ఓట్లు 16,000 ఓట్లే. ఎన్నికలకు వచ్చిన తర్వాత చాలా తేడా వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ముందు ఫైట్ చేస్తున్నప్పుడు, లీడ్ చేస్తున్నప్పుడు
ఇంకో పార్టీ ఓట్లు అనేటువంటివి తగ్గుతున్నాయి కదా. రైట్. 5వ రౌండ్ కూడా కౌంటింగ్ పూర్తయింది. 5వ రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాల్సింది. 5వ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత 10,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 10,000 వెనుకంజలో, 10,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అంటే 5 రౌండ్లను మనం ఏ డివిజన్లో ఒకసారి చూస్తే షేక్పేట, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్, ఈ 4 డివిజన్లకు సంబంధించి 5 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయింది. 6వ రౌండ్ కౌంటింగ్ కూడా ఇప్పుడే మొదలైంది. 6వ రౌండ్లో కూడా కొంతవరకు స్వల్పంగా వెంగళరావు నగర్ ఓట్లు ఉంటాయి. యూసుఫ్ కూడా ఓట్లు కూడా అందులో యాడ్ అవుతాయి. ఖచ్చితంగా యూసుఫ్ కూడా ప్రాంతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం ఉండే ప్రాంతం అది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ లీడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి 6వ రౌండ్లో ఇంకా మెజార్టీ పెరిగే అవకాశమే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీది. ఏ రౌండ్లో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో లేదు. కేవలం తొలి రౌండ్లో మాత్రం స్వల్ప ఆధిక్యం కాంగ్రెస్కి దక్కింది. 40-45 ఓట్ల ఆధిక్యం మాత్రమే దక్కింది. అక్కడి నుంచి కంటిన్యూగా ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్లో మొదట్లో కౌంటింగ్ చేసినప్పుడు 47 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి, 43 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చాయి. అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా 4 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ అభ్యర్థికి దక్కింది. ఆ తర్వాత ఫస్ట్ రౌండ్లో 40 ఓట్ల ఆధిక్యానికి పోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు 5 రౌండ్లు ముగిసేసరికి దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. 10,000 లీడ్ దాటిపోయింది. అంటే ఆల్మోస్ట్ 20,000, 10-20,000 మధ్య లీడ్ అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే రకమైన అంచనా వేశాయి. అదే రకమైన అంచనా నిజం కాబోతుంది. అక్కడ బీహార్లో, ఇక్కడ జూబ్లీహిల్స్లో ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్గా కొంత ప్రీ పోల్స్ ఇక్కడ బీఆర్ఎస్ వైపు, బీహార్లో కాంగ్రెస్ వైపు, మహాగఠబంధన్ వైపు ఉన్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం అన్ని క్లియర్ కట్గా బీహార్లో ఎన్డీఏ కూటమి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని తేల్చి చెప్పాయి. ఇప్పుడు అదే నిజమవుతుంది. వెంకట్ గారు, మీరు అన్నట్టే, మీరు మొదటి నుంచి చెప్తున్నట్లే ఇంకా లీడ్ పెరుగుతుంది.